గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ కీలక అడుగు వేసింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో ఉన్న సీతారాం నగర్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఆయనకి ఎందుకు వెళ్ళారంటే ఒక సోలార్ ప్లాంట్ శంకుస్థాపన కోసం వెళ్ళారు. 75 ఎకరాల విస్తీర్ణంలో 5.6 గిగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మాణం కాబోతుంది. సోలార్ మాడ్యూల్స్ ఇక్కడ తయారవుతాయి. దీనికి సంబంధించిన అల్యూమినియం ప్లాంట్కు సంబంధించిన శంకుస్థాపనతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2,000 మందికి ఉపాధి అవకాశాలు ఈ ప్లాంట్ ద్వారా కలుగునున్నాయి. ఈ ప్లాంట్ అంటే ఇక్కడ తయారయ్యే సోలార్ మాడ్యూళ్ళ పని ఏంటి అంటే సూర్యకాంతిని విద్యుత్గా మార్చే పరికరాల్ని ఇక్కడ తయారు చేస్తారు. ఈ సోలార్ మాడ్యూల్లో ఈ సిలికాన్కు సంబంధించిన సెల్స్ ఒకదానికొకటి ఒక సెట్గా చేసి ఒకదానికొకటి అమరుస్తారు. అయితే సూర్యకాంతి నేరుగా ఈ ప్లేట్పై పడడంతో ఆ ప్రోటాన్లు ఎలక్ట్రాన్లను కదిలిస్తాయి. అలా డీసీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ డీసీ కరెంట్ నుంచి ఇన్వర్టర్ ద్వారా ఏసీగా మార్చి గృహ వినియోగానికి ఉపయోగించుకుంటారు. ఇక్కడ ఈ సిలికాన్ మాడ్యూల్లో ఏం తయారు చేస్తారంటే ఈ సోలార్ సెల్స్తో పాటు గట్టి గ్లాసు, ప్రత్యేక ఈవీఎం షీట్లు, అలాగే బ్లాక్ షీట్స్ వీటన్నిటినీ 5 పొరల్లో నిర్మించి లామినేట్ చేస్తారు అధిక ఉష్ణోగ్రత వద్ద. ఇదంతా అల్యూమినియం ఫ్రేమ్లో సెట్ చేస్తారు. ఆ తర్వాత క్వాలిటీ పరీక్ష చేసి ఆటోమేటెడ్ టెక్నాలజీ ఏఏని వాడుకుంటూ దీన్ని పర్యవేక్షిస్తారట. ప్రతి సెకండ్కు 16 సోలార్ మాడ్యూల్స్ ఇక్కడ తయారవుతాయి. అది ఈ కంపెనీ సామర్థ్యం. ప్రస్తుతం ఒక 3 కిలోవాట్ల ఈ సోలార్ ప్యానెల్స్ ఇంటి గృహ వినియోగానికి పెట్టుకుంటే ₹1,00,000 వరకు ఖర్చు వస్తుంది, సబ్సిడీ పోను. ఇక్కడ ఈ ప్లాంట్ రావడం వల్ల దీని సామర్థ్యం ఇది 1995లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ప్లాంట్ విస్తరణ జరిగింది. ఇప్పుడు దీని సామర్థ్యం 11.6 గిగాబైట్ల సామర్థ్యానికి చేరుకుంది. ఈ ప్లాంట్ ఇక్కడ సోలార్ మాడ్యూల్స్ ఇక్కడే తయారవడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే దీని ధర తగ్గడంతో పాటు సర్వీసు అలాగే గ్యారంటీ కూడా లభిస్తుంది. కాబట్టి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కేవలం ఒక ఫ్యాక్టరీగా చూడకుండా తెలంగాణ గ్రీన్ ఎనర్జీ రంగంలో వేసిన కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇక్కడ సిలికాన్తో తయారు చేసిన సోలార్ సెల్స్ ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతాయి. 2,000 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో అంటే షాద్ నగర్ ప్రాంతంలో చాలామందికి ఉపాధి అవకాశాలు రావడంతో పాటు పరోక్షంగా ఒక 10,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది అని అధికారులు చెప్తున్నారు.